వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు మళ్ళీ ఇంకొక స్నాక్ చేసుకుందాం. చాలా సింపుల్ స్నాక్ అండి ఇది. పిల్లలు బాగా ఇష్టపడతారు. ఇక్కడ బాయిల్ చేసిన ఆలు తీసుకున్నాను. ఆలు పీల్ తీసుకుని మ్యాష్ చేసుకోవాలి. నేను ఇలా ఫోక్తో మ్యాష్ చేసుకున్నాను. మీరు మ్యాషర్తో కూడా మ్యాష్ చేసుకోవచ్చు. లమ్స్ లేకుండా మ్యాష్ చేసుకోవాలి. కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 కప్ వాటర్ వేసాను. ఇక్కడ నేను రవ్వ తీసుకున్నాను. రవ్వ గ్రైండ్ చేసుకోవాలి, పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ దీనిలో వేస్తున్నాను. ఇక్కడ 1 కప్పు రవ్వ పౌడర్ వేస్తున్నాను నేను. దీనిలోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మీకు కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు, చిల్లీస్ కట్ చేసి వేసుకోవచ్చు. నేను ఇక్కడ సాల్ట్ ఇంకా ఆరిగానో వేసాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇక్కడ మీరు ఏం కావాలంటే అదే వేసుకోవచ్చు అండి. బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు, చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. నేను ఆరిగానో వేసాను కదా. ఇప్పుడు దీనిలో పిండి వేస్తున్నాను, రవ్వ పిండి. నేను 1 కప్ వాటర్ తీసుకున్నాను కదా, 1 కప్ రవ్వ వేస్తున్నాను. ఎందుకంటే ఇలా బాయిల్ చేసుకోవాలండి. వాటర్లో మొత్తం ఎవాపరేట్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. ప్యాన్కి సపరేట్ అవ్వాలి మనం చేసుకున్న మిక్స్చర్ చల్లగా అయింది. చల్లగా అయినాక అప్పుడు మనం గ్రేట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఆలు, అది వేసుకోవాలి. ఇక్కడ ఆలు నేను 4 ఆలు బాయిల్ చేశానండి. 4 మొత్తం వేయలేదు, 2 ఆలులో వేసాను. ఆలు ఎక్కువ వేసుకుంటే మాయిశ్చర్ ఎక్కువ అయిపోతుంది. అందుకని ఆలు తక్కువ వేసుకోండి. ఇదిగోని నేను వేసుకున్న 2 ఆలులు కూడా ఎక్కువైనాయి నాకు. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి కలిపాను. బియ్యం పిండి వేస్తే క్రిస్పీగా వస్తుందండి. మనం చేసుకునే స్నాక్ క్రిస్పీనెస్ కోసం బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని 5 మినిట్స్ పక్కన పెట్టుకొని ఇప్పుడు మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇచ్చుకోవచ్చు. నేను ఇక్కడ స్టిక్ షేప్ ఇచ్చాను. సూజీ స్టిక్ అండి ఇప్పుడు నేను చేసుకునేది. స్టిక్ షేప్ అని ఇచ్చుకోవచ్చు, కట్లెట్ షేప్ అని ఇచ్చుకోవచ్చు. నేను 2 వేలో చేశానండి. పాలిథిన్ కవర్లో పెట్టుకుని కట్ చేశాను. తర్వాత చేత్తో కూడా రోల్ చేశాను. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇచ్చుకోవచ్చు. పాలిథిన్ కవర్లో పెట్టుకుని రోల్ చేసుకుని కట్ చేశానండి. అది కూడా చేశాను. ఈ షేప్లో చేశాను. అన్నీ ఇలా చేసుకోవాలి. ఇప్పుడు వేడి ఆయిల్లో ఇవి మొత్తం వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి. హీట్ అయిన ఆయిల్లోనే వేయాలి. ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదపొద్దండి, వాటికి అవే పైకి వస్తాయి. చూస్తున్నారు కదా, క్రిస్పీగా టేస్టీగా రెడీ అయిపోయింది మన స్నాక్. ఈ స్నాక్ పేరు సూజీ స్టిక్స్. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.